జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక 10 ఏళ్ల అభివృద్ధి 2 నెలల అరాచక పాలన మధ్య జరుగుతున్న ఎన్నిక అని బీఆర్ఎస్ కార్యనిర్వాహక అధ్యక్షుడు కేటీఆర్ అన్నారు. కేసీఆర్ పునరాగమనానికి జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక తొలిమెట్టు అవుతుందని పేర్కొన్నారు. జూబ్లీహిల్స్ ఉప ఎన్నికకు బీఆర్ఎస్ అభ్యర్థిగా మాగంటి సునీత నామినేషన్ దాఖలు చేశారు. పార్టీ నేతలు కేటీఆర్, తలసాని, పద్మారావు వెంటరాగా షేక్పేట తహసీల్దార్ కార్యాలయంలో రిటర్నింగ్ అధికారికి సునీత నామినేషన్ పత్రాలు సమర్పించారు. ఈ నెల 18న భారీ ర్యాలీతో మరోసారి నామినేషన్ దాఖలు చేయనున్నారు. నామినేషన్కు బయలుదేరే ముందు మీడియాతో మాట్లాడిన కేటీఆర్ హైడ్రా అరాచకంతో హడలిపోతున్న పేదలు, బస్తీవాసులు మాగంటి సునీత గెలవాలని కోరుకుంటున్నారని పేర్కొన్నారు. ఈ ఎన్నిక జరుగుతున్నది 10 ఏళ్ల అభివృద్ధికి 2 ఏళ్ల అరాచకానికి మధ్యన జరుగుతున్న ఎన్నిక. 10 ఏళ్ల పారదర్శక పాలనకు ఈ 2 ఏళ్లుగా జరుగుతున్న అవినీతి పాలనకు మధ్యన జరుగుతున్న ఎన్నిక. 10 ఏళ్ల రైతు బంధు పాలనకు 2 ఏళ్ల రాబందు పాలనకు మధ్యన జరుగుతున్న ఎన్నిక. ఇది వ్యక్తుల మధ్యన జరుగుతున్న ఎన్నిక కాదు. మేము జూబ్లీహిల్స్ నియోజకవర్గ ప్రజలకు కూడా మాగంటి సునీతా గోపీనాథ్ గారిని గెలిపించాలని అభ్యర్థిస్తూ, వారి గెలుపు వల్ల మీకు రాబోయేది ఏంటిది అంటే, కాంగ్రెస్ ఇచ్చిన 6 గ్యారంటీలు మీరు జూబ్లీహిల్స్లో గట్టిగా కాంగ్రెస్ పార్టీకి దిమ్మ తిరిగే విధంగా మీరు తీర్పునిస్తే తప్పకుండా రాష్ట్రం మొత్తంలో కూడా పేదలకి న్యాయం జరుగుతుంది, పేదలకు లాభం జరుగుతుంది.